భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గుబ్బలమంగమ్మ వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది. దుమ్మగూడెం మండలం సీతానగరంలో గ్రామంలోని బ్రిడ్జిని ఆనుకుని వాగు ప్రవహిస్తోంది. భద్రాచలం చెర్ల రహదారిలో ఉన్న సీతానగరం బ్రిడ్జిని గుబ్బలమంగమ్మ వాగు ప్రవాహం తాకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రవాహం మరింతగా పెరిగితే బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయనున్నారు. అల్లూరి ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంచింగిపుట్టు, పెదబైలు, జీ మాడుగుల మండలాల్లో కుండపోత వర్షాలకు పలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పాడేరులో ప్రధాన రహదారిపై భారీగా వరదపు నీరు ప్రవహిస్తోంది. దీంతో పాడేరు చుట్టుపక్కల గ్రామాలకు, మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు ఉగ్ర రూపాన్ని దాల్చాయి. వరద ఉధృతికి మిర్తిపాడులో వంతెన కొట్టుకుపోయింది. దీంతో బొబ్బిలిలంక, మిర్తిపాడు మధ్య వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది నిర్మించిన బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో స్థానికులు నివ్వెరపోయారు. మిర్తిపాడులో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. గోదావరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భీమవరంలో ఎర్మదురు డ్రైన్లోకి వర్షపు నీరు పోటెత్తింది. డ్రైన్ వాటర్ ఫ్లో లేకపోవడంతో పలు కాలనీలను నీరు ముంచెత్తింది. భీమవరంలో లోతట్టు ప్రాంతాలైన 38, 39 వార్డుల్లోని పలు ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పెదవాగు వరద బాధితుల గోడు కన్నీరు పెట్టిస్తోంది. ఉండపలంగా వరద ఉప్పెనలా విరుచుకుపడ్డంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఊర్లు విధ్వంసమయ్యాయి. పెదవాగును ఆనుకుని ఉన్న మేడిపల్లి, కోయ మాధవరం గ్రామాల్లో పలు ఇళ్లు, షాపులు కొట్టుకుపోయాయి. జల ప్రళయానికి అల్లూరి నగర్లో భారీ విధ్వంసం జరిగింది. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాక్టర్లు, ఆటోలు, బైక్లు, ఆయిల్ ట్యాంకర్లు, మంచాలు, కుంచాలు, పరుపులు, దిండులు అన్ని కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి. బియ్యం, పప్పులు తడిచి ముత్తయ్యాయి. వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయాయి. మేడిపల్లి, కోయ మాధవరం, అల్లూరి నగర్లో ఎటు చూసినా ధ్వంసమైన రోడ్లు, శిథిలావస్థకు చేరిన ఇల్లు, విరిగిపడ్డ మొక్కలు, నీట మునిగిన పంటలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జల ప్రళయం సృష్టించిన విధ్వంసాన్ని చూసి కంటిటి పర్యంతమవుతున్నారు బాధితులు. కొట్టుకుపోయిన వాటిలో విలువైన సామాగ్రి కోసం వెతుక్కుంటున్నారు. రైట్, ఏలూరు జిల్లాలో వరద పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పడినటువంటి గండి
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అల్లూరి నగర్లో అనేక మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. అలాగే కొద్ది దూరంలో ఉండేటటువంటి ఒక వాటర్ ట్యాంక్ కూడా కిలోమీటర్ల మేర కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే వరద తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాదాపు 10 అడుగులకు పైగా ప్రవహించినటువంటి వరద నీరు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది. మనకు సంబంధించి ఈ ఆటోకి సంబంధించినటువంటి యజమాని మనతో ఉన్నాడు. అన్న చెప్పండి, ఆటో మొత్తం కొట్టుకుపోయింది కదా, ఏం జరిగింది, ఇప్పుడు దాన్ని ఎలా గుర్తించారు? ఆటో మంగళవారం రిపేర్కి ఇచ్చామండి. అక్కడ షాప్ దగ్గర రిపేర్ ఇస్తే గురువారం సాయంత్రం వరద ఒకేసారి పెరగడంతో ఆటో మొత్తం కొట్టుకుపోయి మొత్తం విరిగిపోయి ఒక్కడ ఆగిపోయిందండి. మొత్తం ఎన్నిళ్ళు ధ్వంసమైనాయి? సో అసలు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి? ఆటో కానీ ఏమైనా పనికొచ్చేటటువంటి పరిస్థితి ఉందా? ఆటో పని చేయదండి, ఇక మొత్తం విరిగిపోయిందండి. మొత్తం ఇక్కడ కాలనీ కూడా చూస్తే చాలా దారుణంగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నిళ్ళు ధ్వంసమైనాయి, ఎంతమందికి ఇబ్బంది కలిగింది? ఒక 20-25 ఇళ్ళు దాకా పడిపోయినాయండి, మొత్తం పని చేయకుండా మొత్తం కొట్టుకుపోయినాయి. ఆనమాల కూడా లేకుండా కొట్టుకుపోయినాయండి. అమ్మా మీరు చెప్పండి, మీరు ఎక్కడ నివాసం ఉంటారు? మొత్తం మీ వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఉన్నాయి కదా, ఏం జరిగింది మొత్తం కూడా పరిస్థితి? మామూలుగా వరద వల్ల లాకులు ఆఫ్ చేస్తాం వల్ల అవి మళ్ళీ ఏమైనాయి అంటే అవి వరద ఎక్కువైపోయిందండి. 2 చెరువులు తెగిపోయి వచ్చి పడిపోవటం వల్ల ఆ వరద వల్ల ఇటు మామూలుగా ఇళ్ళన్నీ అసలు ఏమీ తీసుకోలేదండి. స్మార్ట్గా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఇళ్ళు సామానం గట్ట అన్ని పోయినాయండి. చాలా నష్టం జరిగింది. మా ఏంటి ఏమేమి దొరికినాయా? ఏమన్నా సామాన్ అంతా కూడా ఏకమైపోయింది మొత్తం? దొరకలేదు నాన్న, ఏం దొరకలేదు, మొత్తం వెళ్ళిపోయినాయి సారు. మా ఇల్లు అయిపోయింది. మాకైతే వస్తువులు కూడా బీరువాళ్ళలో పెట్టుకున్నాం. బీరువాళ్ళు అన్నీ కూడా ఇక్కడ తీసినట్టంటే మా గోతికి వెళ్ళిపోయి ఆ గోతిలో ఉన్నాయో ఇంకెటన్నా వెళ్ళిపోయినాయి. వాక్ కూడా మాకు అస్సలు తెలియదు సారు. మేమైతే నానా ఇబ్బందుల్లో ఉన్నాం. వర్షాలు పడుతున్నాయి. ఇంకా ఇప్పుడు తగ్గుమానం లేదు. మాకు తినడానికి తిండి లేదు, వండుకుంటానికి కూడా ఒక గిన్నె లేదు సారు. మేము అంత ఇబ్బందితో ఉండిపోతున్నాం తండ్రి. మేము నోటిస్తున్నాం తండ్రి. మాకు మా ఇంట్లో ఏం పోయినాయి అంటే అసలు ఏం కూడా తీసుకోలేదు. నా బీరువాలో మాత్రం 30,000 ఉన్నాయి డబ్బులు. నా పిల్లల బట్టలు దాంట్లోనే ఉన్నాయి, వస్తువులు దాంట్లోనే ఉన్నాయి. అసలు ఏం కూడా తీయలేదు. పట్టా కాగితాలు ఉన్నాయి, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్ని అసలు ఏం కూడా తీయలేదు. అసలు నేను ఇక అసలు ఇల్లు అన్నది నాకు లేదు, ఇల్లు అన్నది లేదు. ఒకవేళ వండుకొని తింటాకు కూడా అసలు ఏం పరిస్థితి లేకపోకుండా నేను ఇప్పుడేమో మేకలతో, నాకేమో ఒక 10 మేకలు ఉన్నాయి. ఆ మేకలతో నేను మేకల పక్కడి ఉన్నా. నేను కొట్టుకుపోయినటువంటి ఇళ్లలో మనం ఇటు పక్క చూడొచ్చు, పూరిళ్ళు మొత్తం అన్నిటికి కూడా పెద్ద పెద్ద తోర్లు ఉంటే వాటికి ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి తాటాకులు కానీ ఆ కర్రలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అక్కడ ఆగాయి. చెప్పండి, మొత్తం ఇది ఎటుపోయినాయి, నాకు దొరికినాయా? ఏం దొరకలేదు సార్. అసలు మొత్తం కోళ్ళు, ఇంట్లో సామాన్లు, టీవీలు అన్ని మొత్తం తినడానికి ఏం బియ్యం లేకుండా ఒడ్లు అన్ని కొట్టుకుపోయినాయి వరద. ఎక్కడ తలదాచుకున్నారు మరి ఎంత పెద్ద వరద వచ్చిన? ఏం చేస్తా, ఒక పైన ఒక ఇల్లు ఉంటే దాంట్లో అందరం తలదాసాం. ఇప్పుడు నిల్చోటానికి చోటు లేదు, కూర్చోటానికి చోటు లేదు. వర్షంలో గట్ట ఉంటాం నిలబడి. గట్ట పరిస్థితి మాకు అయింది. అల్లూరి నగర్తో పాటు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. కొంతమంది ఇళ్ళు, షాపులు కొట్టుకుపోతే పూరిళ్ళు అంటే నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లారు తప్ప తమ ఆస్తులు కానీ తమకు సంబంధించినటువంటి వస్తువులు కానీ కాపాడుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ చాలా దీనంగా తమ బాధని ఎన్టీవీకి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, వేలేరుపాడు మండలం నుంచి.